హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ నేర్పుతాను. ఒకటేమో బోత్ ఆర్ సింపుల్. అయితే మీరు డైలీ ఎనీ టైం ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఎనీ టైం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి. వెరీ బెనిఫిషియల్ ఎక్సర్సైజెస్. ఇవాళ స్టార్ట్ చేయండి. ఓకే, చూడండి. రైట్ నాస్ట్రిల్ థంబ్తో ప్రెస్ చేసి సేమ్. మీరు ఈ థమ్స్తో మీ నాస్ట్రిల్స్ని మూయటం ద్వారా యూఆర్ కంట్రోలింగ్ యువర్ బ్రీతింగ్. అవి చాలా స్మూత్గా చేస్తున్నారు. సో నైస్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ హెల్త్ ఇన్ సచ్ అ వే దట్ యూఆర్ గోయింగ్ టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ లెవెల్స్ సాధారణంగా ఉండవు. ఓకే, అండ్ హోల్ డే కావాల్సినటువంటి ఆక్సిజన్ మీ ఒళ్ళంతా శరీరం అంతా నింపేశారు. అండ్ టాక్సిన్స్కి ఎటువంటి దాని ఏమంటారు, అవి జస్ట్ దే హ్యావ్ టు లీవ్ ద బాడీ అండ్ గో, అలాంటి పరిస్థితి తీసుకొచ్చేసారు. సో దీస్ బ్రీతింగ్ types and exercises, they help your body in such a way, they turn your body into a very fit, completely boosted and fit. Go breathing exercise, just similar but little bit quite different from the first one. Okay, chudandi, use the 2 fingers, one is a thumb and other one is a pointer. బ్రీతింగ్ని ఇలాగా కంట్రోల్ చేయడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ప్రయోజనాలు నేను మీకు ఒక వీడియోలో కూడా చెప్పి ఉంచాను. 4-7-8 టెక్నిక్లోనే 4-7-8 అనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంది. దట్ ఈస్ ఎ వెరీ లిటిల్ కొంచెం హార్డ్గా ఉన్నా సరే, అంటే హార్డ్ ఏం లేదండి, ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీని మీదే. అండ్ ఈ అన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు నేను ఆ 4-7-8 బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో చెప్పాను. చాలా వరకు యూ విల్ ఫాలో వెన్ యూ గో టు సీ ద వీడియో. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బాడీ ఫిట్గా పెట్టుకోండి. టైం ఉన్నప్పుడల్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా టెక్నిక్స్ ఏమైనా ఉంటే మీకు నేను ఈ వీడియోస్ ద్వారా తెలియపరుస్తాను. See you. Bye.